నేను ఆయనకి సవాల్ ఇస్తున్నా, మేము ఆమ్దాల వరుస అభివృద్ధి గురించి చర్చించడానికి సిద్ధం, మీరు సిద్ధమా అని. ఇంకా నాగావళి నది పైన బ్రిడ్జ్ కట్టాలని పెద్దలు కోరారు. తప్పనిసరిగా ఆ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా వంశధార నది పైన పురుషోత్తపురం బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ మన ప్రాంతానికి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. అంతేకాదు మన ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికులకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను. సిక్కోలు చాలా కష్టపడతారు. భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా సిక్కోలు కనపడతారు. అమరావతిలో ఒక భవనం కడుతుంటే అక్కడ సిక్కోలు పనిచేస్తారు. హైదరాబాద్ లో ఒక భవనం కడుతుంటే అక్కడ కూడా సిక్కోలు పనిచేస్తారు. కేవలం మన ప్రాంతంలో అవకాశం లేక పక్క రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి మనందరికి వచ్చింది. ఇది పోవాలి. వలసలకి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. శ్రీకాకుళంకి SEZ ఏర్పాటు చేస్తాం, పరిశ్రమలు తీసుకొస్తాం, ఉద్యోగాలు పెద్ద ఎత్తున కల్పించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. అసలు తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అన్న NTR ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక ఉడుకు రక్తం. ఆ జెండా పట్టుకుని రోడ్ ఎక్కితే ఎవరు ఎదురొచ్చినా తొక్కే శక్తి మనకి వస్తుంది. అసలు కార్యకర్తల పార్టీ అని భారతదేశంలో ఎవరు మాట్లాడినా తెలుగుదేశం పార్టీ గురించే మాట్లాడతారు. అందుకే 2014లో కార్యకర్తల కోసం కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ఆ నిధి ద్వారా ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే ఇప్పటికి దాదాపు 100 కోట్ల రూపాయలు ఇచ్చి కుటుంబాల్ని మనం ఆదుకుంటాం జరిగింది. ఇక్కడున్న కార్యకర్తలు అందరూ ఆలోచించాలా. ఆంధ్ర రాష్ట్రంలో కాదు కదా, భారతదేశంలోనే ఏ పార్టీ ఇలాంటి సంక్షేమ నిధి ఏర్పాటు చేయలేదు. ప్రమాదంలో పొరపాటుగా మనం చనిపోతే ఏకంగా మన పిల్లల్ని కూడా ఈ రోజు పార్టీ చదివిస్తుంది. గత 5 సంవత్సరాలుగా మన పైన దొంగ కేసులు పెట్టారు, అడ్డగోలుగా మన ఇబ్బంది పెట్టారు. అంతెందుకు నా పైన 22 కేసులున్నాయి. SC/ST కేసు ఉంది, అటెంప్ట్ టు మర్డర్ కేసు ఉంది. కానీ వైకాపా నాయకులు చెప్పా, నేను తగ్గేదే లేదని. చంద్రబాబు నాయుడు గారి పైన దొంగ కేసు పెట్టి 53 రోజులు జైలుకు పంపించారు. ఆయన బయటకు వచ్చి మీడియాలో అడిగితే ఆయన ఒకే ఒక మాట చెప్పారు, భయం మా బయటలోనే లేదు బ్రదర్. ఏం తప్పు చేయని వ్యక్తులం ఈరోజు దొంగ కేసులు పెట్టి మీరు లోపల పంపిస్తే మేము భయపడాం. నేను ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ చెప్తున్నా, కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే కాదు, సైనికులు కూడా నేను హామీ ఇస్తున్నా. ఏ అధికారులైతే ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన పైన కేసులు పెట్టారో వాళ్ళందరి పేర్లు నేను ఎర్ర బుక్ లో రాసుకున్నాను. దీనికి ఒక కారణం ఉంది. ఒకవేళ ఈ పుస్తకం లేకపోతే ఎవరో ఒకరిని ఎత్తుక్కుని మళ్ళీ పోస్టింగ్ల కోసం ఈ అధికారులు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఈ బుక్ తెరిచి చూస్తా వాళ్ళ పేరు ఉందా లేదా అని. నేను ఎవరిని వదిలిపెట్టాను. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, సర్వీస్ నుంచి డిస్మిస్ చేయించి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలు నేను హామీ ఇస్తున్నా. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు. కానీ ఈ లోకేష్ వైకాపా నాయకులకి మూర్ఖుడు. వడ్డీతో కాదు కదా, చక్కెర వడ్డీతో ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని కార్యకర్తలందరికీ నేను